వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొద్దునేస్తే చెప్పే మాట సింహం సింగిల్గానే ఉంటుంది. ఓడినా గెలిచినా మేము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం, మేము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం అని చెప్తూ ఉంటారు. కానీ అంటే డైరెక్ట్గా వాళ్ళు ఎవరితో పొత్తులు పెట్టుకోరు, కానీ ఇండైరెక్ట్గా అక్రమ సంబంధాలు మాత్రం మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిజానికి అసలు వైసీపీ పొత్తులు పెట్టుకుంటామని అన్నప్పటికీ పొత్తు పెట్టుకునే పార్టీలు ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్లో? వైఎస్ఆర్ కాంగ్రెస్తో మేము పొత్తు పెట్టుకుంటాం అనే రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు? కామెంట్ చేయండి ఒకసారి. 2014 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం కోసం వైసీపీ పార్టీ నాయకత్వం ట్రై చేసింది. సిపిఎం పార్టీ ఒక టైంలో మొగ్గు చూపింది వైసీపీ ప్రపోజల్కు, కానీ సిపిఐ పార్టీ నిరాకరించింది. అవినీతి పరులతో మేము పొత్తు పెట్టుకోం అని సిపిఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసుకుంది. దాని తర్వాత సిపిఐ పోకుండా సిపిఎం ఒకటే వైసీపీతో కలిసి పొత్తు పెట్టుకుంటే బాగోదనుకున్నారో ఏమో, మొత్తానికి సిపిఎంలో చర్చ జరిగిన తర్వాత కూడా వైసీపీతో పొత్తు వద్దు అని అనుకున్నారు. తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్లో సిపిఎం వైసీపీ పొత్తు కుదరలేదు, కానీ అదే తెలంగాణ ఖమ్మం జిల్లా వరకు ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ అనే పేరు పెట్టి వైసీపీ సిపిఎం ఒక అండర్స్టాండింగ్లో ఎన్నికలకు వెళ్ళాయి. అప్పుడు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్యేలు గెలిచింది. ఖమ్మం జిల్లాలో వాళ్ళు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ మీద జరిగిన ఎన్నికల్లో సిపిఎం పార్టీ మద్దతు ఉండబట్టి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిచారు. మళ్ళీ వైసీపీ వాళ్ళు ఎవరు సిపిఎం కోటేలే, సిపిఎం వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయలే. అది సిపిఎం పార్టీ చెప్పుకున్న తర్వాత కాలంలో మా ఓట్లు వాళ్ళు వేయించుకున్నారు, కానీ వాళ్ళ ఓట్లు మాకు వేయలేదని చెప్పి వాళ్ళ ఓట్లేమో అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వేసుకున్నారు. చూడండి, సో ఇలా చాలా అక్రమ పొత్తులు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు 2019 ఎన్నికల కంటే ముందు కూడా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం కోసం వైసీపీ ఒక సమయంలో ట్రై చేసింది. విజయసాయి రెడ్డి తన టీం ద్వారా పవన్ కళ్యాణ్ అప్రోచ్ అయ్యాడు. ఇది పవన్ కళ్యాణ్ కూడా ఓపెన్గా ఒకసారి చెప్పారు కదా. కానీ పవన్ కళ్యాణ్ వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించాడు. అంటే వైసీపీ కూడా పొత్తుల కోసం ట్రై చేసింది, కానీ వర్కౌట్ కాలే. వైసీపీకి ఒక విషయం అర్థమైంది, మాతో ఎవరు పొత్తులు పెట్టుకోరు అన్న విషయం అర్థమైన తర్వాత ఇప్పుడు మేము సింహం సింగిలు అని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఎవరు ఎట్టాగో పొత్తు పెట్టుకోరు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో రాధాకృష్ణ గారు ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు, సిపిఎం ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి దగ్గర అవుతుంది అని. కానీ నిజానికి ఇక్కడ సిపిఎం ఆలోచించుకోవాల్సిందంటే, బీజేపీతో అక్రమ పొత్తు జగన్ మెయింటైన్ చేస్తున్నాడు అనేటువంటి అపవాదు ఉన్నటువంటి సమయంలో, అపవాదు ఏముంది? ఇప్పుడు చూడండి, పార్లమెంట్లో బీజేపీ ఏ బిల్లు తీసుకొచ్చినా సరే గుడ్డిగా సపోర్ట్ చేసే వ్యక్తి జగన్. నిజానికి జగన్ రాజకీయంగా వ్యతిరేకించే బిల్లులను కూడా పార్లమెంట్లో బీజేపీకి సపోర్ట్గా ఓటేపిస్తాడు తన ఎంపీల ద్వారా. పేరుకే వాళ్ళు వైసీపీ ఎంపీలు, పార్లమెంట్లో వాళ్ళు బీజేపీ ఎంపీలాగా వ్యవహరిస్తుంటారు, బీజేపీ కోసం పనిచేస్తారు. ఏ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఎప్పుడు ఏ బిల్లు విషయంలో అవసరమైనా మామూలుగా కూటమికి వ్యతిరేకంగా ఉండాలి, కానీ వాళ్ళు ఉండరు. ఇప్పుడు అంతెందుకండి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగువాడు నిలబడ్డాడు, సరే టీడీపీ కంటే తప్పదు, బీజేపీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటేయాలి ఎందుకంటే కూటమి ధర్మం ప్రకారం. కానీ వైసీపీ తెలుగుడికి ఓటేయచ్చుగా, రాధాకృష్ణకే ఓటేసింది, అంటే బీజేపీ అభ్యర్థికే ఓటేసింది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. నిజానికి కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థి తెలుగువాడు, పైగా రాజశేఖర రెడ్డి భావాజాలాన్ని దగ్గరగా ఉండే వ్యక్తి. రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని రాజకీయం చేసే వైసీపీ ఎందుకు రాజశేఖర రెడ్డి భావాజాలం ఉన్న వ్యక్తి కాకుండా, తెలుగువాడికి కాకుండా బీజేపీ అభ్యర్థికి ఓటేసింది? అంటే అంతే, వైసీపీ ఇండైరెక్ట్గా బీజేపీతో సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎందుకు మెయింటైన్ చేస్తూ ఉంటుందో అందరికీ తెలుసు. బీజేపీకి వ్యతిరేకంగా కనుక వైసీపీ ఉంటే వెరీ నెక్స్ట్ డే జగన్ జైల్లో ఉంటాడు. ఎందుకంటే అనేక అవినీతి కేసులు, అది మామూలు అవినీతి కేసులు కాదు, 43,000 కోట్ల ఆరోపణలు, 20 సిబిఐ ఈడీ కేసులు. ఇలా బీజేపీతో అక్రమ సంబంధం మెయింటైన్ చేస్తున్నాడు అనేటువంటి అపవాదు ఉన్న జగన్ తోటి సిపిఎంలు ఎట్టగలుస్తారు, ఎట్ట దగ్గర అవుతారు అసలు? మళ్ళీ సిపిఎంలు కొంత నాగేశ్వరిని నమ్ముతూ ఉంటారు కదా, ఆ నాగేశ్వరే మొన్న ఈ మధ్య చెప్పాడు వైసీపీకి బీజేపీకి సంబంధాలు ఉన్నాయి అని ఇండైరెక్ట్గా చెప్పాడు. మరి అలా చెప్పిన తర్వాత సిపిఎం వైసీపీకి దగ్గర కావటం అంటే అదొక తప్పు అవుతుంది. ఇప్పుడు ఒకవైపు బీజేపీకి సిపిఎం వాళ్ళు కరుడుగట్టిన వ్యతిరేకులు, ఆ పార్టీ అన్నా వాళ్ళ పార్టీ సిద్ధాంతం అన్నా తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులు, ఆ పార్టీతో ఇండైరెక్ట్ సంబంధాలు కొనసాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందులో జగన్మోహన్ రెడ్డి మీద అనేక అవినీతి కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తితో సిపిఎం వాళ్ళు ఎలా దగ్గర అవుతారో నేను అనుకోను. 2014లో పొత్తు పెట్టుకుందామని ప్రపోజల్ పెడితేనే సిపిఎం సిపిఐ పార్టీ నిరాకరించింది. ఇప్పుడు జగన్తో ఏదో దగ్గరగా ఉంటారు, దగ్గరగా వెళ్తారు అని నేనైతే అనుకోను. కాకపోతే ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీల మీద ఎప్పుడూ ఒక ఆరోపణ ఉండేది ఏంటంటే, వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కొద్దీ వీళ్ళు అపోజిషన్ దగ్గరగా ఉన్నారు అనేటువంటిది. గతంలో చూడండి, సిపిఐ రామకృష్ణ చంద్రబాబు ఏజెంట్గా పనిచేస్తున్నాడు, అందుకే వైసీపీని క్వశ్చన్ చేస్తున్నాడని వైసీపీలు ఆరోపిస్తుండేవాడు. కానీ అదే రామకృష్ణ ఇప్పుడు
కూటమిని కూడా క్వశ్చన్ చేస్తున్నాడుగా. ఏంటంటే కొన్ని అనుమానాలు కమ్యూనిస్ట్ పార్టీల మీద ఉంటా ఉంటే, బట్ అది నిజం అనుకోను నేను.